వెల్కమ్ టు విష్ణు టాక్స్. విదేశీయుల గుండెల్లో గుబులు పొట్టిస్తున్న ట్రంప్ నిర్ణయం. 5.5 కోట్ల విదేశీ వీసాలపై సమీక్ష జరపబోతున్న అమెరికా. మరి ఈ నిర్ణయంతో అమెరికాలో వీసా హోల్డర్స్ భవిష్యత్తు ఏం కానుంది? 55 మిలియన్ల వీసాలు ఒకేసారి స్కాన్ చేస్తే ఎన్ని కలలు ఛిద్రమవుతాయి? అక్రమ వలసదారులపై ఈ మెగా క్లీనప్ ఎందుకు మొదలైంది? నిజంగా ఇది భద్రత కోసం తీసుకున్న చర్యనా లేక రాజకీయ గేమ్నా? విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్, టూరిస్టులు ఎవరు ఎక్కువ ఈ రిస్క్ లో ఉన్నారు? ఏ నిర్ణయంతో అమెరికన్ డ్రీమ్ కోసం వచ్చిన వారి పరిస్థితి ఏంటి తెలుసుకుందాం రండి. 55 మిలియన్ల వీసాలు అంటే 5.5 కోట్ల మంది విదేశీయుల భవిష్యత్తు ఒకేసారి తారుమారు కాబోతోంది. ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉక్కుపాదం మోపారు. 6,000 వీసాలు ఇప్పటికే రద్దయి వేల మంది దేశం నుంచి పంపించబడ్డారు. ఇప్పుడు మరింత భారీ స్థాయిలో తనిఖీలు, సోషల్ మీడియా వరకు స్క్రీనింగు, పన్ను రికార్డుల వరకు పరిశీలించబోతున్నారు. ఇంతటి కఠిన చర్య అమెరికా చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతూనే ఉన్నారు. దాదాపు 6,000 మంది వీసాలను రద్దు చేశారు. దీంతో పాటు సొంత విమానాలను ఏర్పాటు చేసి మరీ చాలా మందిని దేశం నుంచి పంపించేశారు. దాని తర్వాత కూడా అక్రమ వలసదారుల తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. ఆ మధ్య లాస్ ఏంజల్స్ లో చెప్పా పెట్టకుండా తనిఖీలు నిర్వహించింది హోమ్ ల్యాండ్ ఆఫ్ అమెరికా. దీంతో పెద్ద గొడవే చెలరేగింది. దాదాపు 15 రోజుల పాటు అక్కడ నిరసనలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అది మిగతా ప్రాంతాలకు పాకింది. చాలా చోట్ల ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కు వ్యతిరేకంగా నిరసనలు కూడా తెలిపారు. ఇప్పుడు మళ్ళీ ప్రక్షాళన మొదలు పెట్టారు. ఈసారి ఏకంగా 55 మిలియన్లు అంటే 55 కోట్ల మంది వీసాలను తనిఖీ చేయనుంది హోమ్ ల్యాండ్ ఆఫ్ అమెరికా. ఇందులో ఎవరైనా వీసా రూల్స్ ను అతిక్రమించారా లేదా అన్నది స్పష్టంగా పరిశీలించబోతున్నారు. నేరాలు, ఉగ్రవాద చర్యలకు పాల్పడడం, ఉగ్ర సంస్థలకు మద్దతు ఇవ్వడం, కాల పరిమితి అయిపోయినా కూడా దేశంలోనే ఉండడం లాంటివి ఎవరు చేసినా వెంటనే వారి వీసాలను క్యాన్సిల్ చేయబోతున్నారు. అంతేకాదు వారిని వెంటనే వాళ్ళ దేశాలకు వెనక్కి పంపించేయనున్నారు కూడా. ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ప్రక్షాళన లేదా పరిశీలన అని చెబుతున్నారు నిపుణులు. జనవరిలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 6,000 కంటే ఎక్కువ విద్యార్థి వీసాలు రద్దు చేశారు. ఓవర్ స్టే, దాడులు, తాగి డ్రైవింగ్ చేయడము, ఉగ్రవాదుల సంబంధాల కారణంతో చాలా మంది విద్యార్థులు ఇంటికి పంపేశారు. ఈ చర్యలను తీసుకోవడానికి తమకు హక్కు ఉందని, అమెరికా విదేశాంగ విధానానికి హానికరంగా పరిగణించబడే చర్యలకు వీసా రద్దును అనుమతించే 1952 చట్టం అదేనని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చెబుతున్నారు. పాలస్తీనా అనుకూల నిరసనలు ఆ వర్గంలో వస్తాయని ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం చేపట్టనున్న వీసాల పరిశీలన విస్తృతంగా చేస్తామని చెబుతోంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. సోషల్ మీడియా తనిఖీలు, లోతైన డేటా షేరింగ్ లాంటివి కూడా చెక్ చేస్తామని తెలిపారు. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ తో వివాదాస్పద ఒప్పందం ఇమిగ్రేషన్ అధికారులకు మిలియన్ల వలసదారుల పన్ను రికార్డులను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుందని, దీని ద్వారా తనిఖీలు చేస్తామని చెప్పారు. అమెరికా చరిత్రలో ఇది అతిపెద్ద దేశీయ బహిష్కరణ ఆపరేషన్ అని అధికారులు కూడా చెప్తున్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 13,900 మంది అమెరికన్ పౌరులు కాని వారిని బహిష్కరించామని, అది కూడా మరో 15,000 మందిని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. దీంతో పాటు ఇప్పుడు దాదాపు 10 లక్షల మందికి తాత్కాలిక రక్షణలు ముగించాలని కూడా అనుకుంటున్నామని అధికారులు తెలిపారు. మరి ఈ వీసా పరిశీలన ఆపరేషన్ లో ఎవరు అక్కడ తమ కలలను కొనసాగిస్తారు? రేపటి నుంచి ఎవరు తమ దేశాలకు వెనుదిరగాల్సి వస్తుంది అన్నది ఇంకా మిస్టరీగానే ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. అమెరికాలో అడుగుపెట్టే ప్రతి విదేశీయుడికి ఇకపై ప్రతి అడుగు పరీక్షే, ప్రతి క్షణం సవాలే.